ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ వద్ద ఒకే జీవితం ఒకే అవకాశం మద్యం లేని వన సమాజాన్ని నిర్మిద్దాం, డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐవైఎం మెంబర్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితం నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాన్ని కూడా రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. యువతలో మార్పు తీసుకువచ్చేందుకు తమ ప్రయత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవైఎం సభ్యులు పాల్గొన్నారు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు అబ్దుల్ ఖయ్యూమ్, ఐడియల్ యూత్ మూవ్మెంట్ మెంబర్ని. ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరపున 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలందరికీ. ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరపున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్నాము. ఒకే జీవితం ఒకే లక్ష్యం, మద్యం వద్దు జీవితం ముద్దు అనే స్లోగన్స్తో, కార్నర్ మీటింగ్స్తో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈరోజు స్పెషల్గా డిసెంబర్ 31 మీ అందరికీ తెలుసు, చాలామంది యువకులు మద్యం సేవించి మత్తు పదార్థాలు సేవించి రోడ్ల మీద తిరగడం, బైక్ల మీద తిరగడం, ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం ఇటువంటి మేము చూస్తున్నాము. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని యువతను ఇటువంటి చెడు వ్యసనాల నుండి రక్షించాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు మనందరికీ తెలుసు. మన భారతదేశంలో 40% ఈ మత్తు పదార్థాలను సేవించడం అనేది పెరగడం అనేది 2023 రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. అదేవిధంగా 70 to 85% అత్యాచారాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు అంతా ఈ మద్యం సేవించడం వల్ల జరుగుతుంది. 3,60 lakhs మంది యువకులు దీనికి బానిసలయ్యారని 2023 ప్రకారము మనకు తెలుసు. అయితే దీనికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయనేది చాలా పెద్ద ప్రశ్న. ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరపున మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే, ప్రభుత్వానికి మంచి చర్యలు తీసుకోవాలని, యువతను వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరపున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా ప్రియతమ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి, కోవూరు మండల ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో గడపాలని మనసారా కోరుకుంటూ మీ అత్తిపల్లి అనూప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, కోవూరు మండలం.